నమస్తే మాస్టర్స్. అందరికి శుభోదయం. మాస్టర్స్, ఇంతకు ముందే త్రివిధాలు పార్ట్ 1 చెప్పుకోవడం జరిగింది. ఉమ్, ఇప్పుడు పార్ట్ 2 చెప్పుకుంటున్నాము. ఒకసారి వీడియో ఎవరైనా చూడకపోతే కనుక మళ్ళీ ఒకసారి చూడండి మాస్టర్స్. స్టార్ట్ చేసుకుందాము. ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రంగనాథ్ సార్కి, నా గురువైన వంశీ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. త్రివిధాల గురించి తెలుసుకుందాము ఇప్పుడు. ఇంతకుముందు త్రివిధాలు పార్ట్ 1లో ఏం తెలుసుకున్నామంటే మనము త్రివిధ తత్వాలు, త్రివిధ రోగకారకాలు, త్రివిధ బంధాల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే త్రివిధ అగ్నులు. మొదటగా త్రివిధ అగ్నుల్లో 1 జఠరాగ్ని, 2 కామాగ్ని, 3 జ్ఞానాగ్ని. జఠరాగ్ని అనేది శరీరానికి సంబంధించింది, కామాగ్ని అనేది మనసుకు సంబంధించింది. జఠరాగ్ని అంటే మనకు జఠరాగ్ని పుట్టగానే, అంటే జఠరాగ్ని అంటే మనము ఆహారం కడుపులో వేస్తూనే ఉండాలి. లేదంటే ఏం చేస్తుంది, అది ప్రజ్వరిల్లుతూ ఉంది అంటే మనకు ఆకలి వేస్తూనే ఉంటుంది తిన్నా కొద్ది కూడా. అలా ఆ, ఈడు రాగానే ఏమవుతుందంటే కామాగ్ని దహించడం ప్రారంభం అవుతుంది. అందుకే పుట్టగానే కూడు కోసం ఏడుస్తాము, ఈడు రాగానే తోడు కోసం తోడు కోసం చూస్తామన్నమాట. జఠరాగ్ని చల్లార్చడానికి ఏం చేయాలంటే అదే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రతి పూట మనము ఆహారాన్ని వేస్తూనే ఉండాలి. అలా ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు వేసినా కూడా జఠరాగ్ని అనేది ఏమవుతుందంటే ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది మనకు. కామాగ్ని కూడా అంతే. ఆ, ఇప్పుడు కామాగ్ని ప్రజ్వరిల్లినప్పుడు ఏం జరుగుతుందంటే పురుషుడు స్త్రీతోనో, స్త్రీ పురుషునితోనో అలా సంభోగిస్తూనే ఉంటారు. ఎన్ని ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అంటే ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ కూడా ఇంకా అలా సంభోగిస్తూనే ఉండాలని అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ కామాగ్ని అనేది మళ్ళీ మళ్ళీ ప్రజ్వరిల్లుతుంటుంది. అలా అంటే కోరిక పుడుతూనే ఉంటుంది వయసు ఎంత పెరిగినా కూడా. ఈ అగ్నిని చల్లార్చడం కోసం ఆ, ప్రయత్నిస్తూ రకరకాల తప్పులు చేస్తుంటారన్నమాట. పాపాలు పాపాలు చేయకూడని పనులు, ధర్మ విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తారు. సృష్టి విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తారు. ఈ పాపకర్మలు చేస్తూ కష్టాల్లో చిక్కుకుంటారు. జీవితంలో నరకాన్ని అనుభవిస్తారు. ఇలా 3 లేక 400 జన్మలు పాపాలు చేసి నరకాన్ని అనుభవించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు, ఏంటి ఈ జీవితం, ఎందుకు ఎందుకు ఈ జీవితం, ఏంటి ఈ కష్టాలు, ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తారనమాట. ఎంత ఆలోచించినా అర్థం కాదు, ఏ చేసినా కూడా ఫలితం అనేది అయితే కనిపించదు. ఏదైనా కష్టం నుంచి బయటపడాలంటే మరలా కష్టాలు బయటపడినా ఒకవేళ మళ్ళీ ఏమవుతాయంటే మళ్ళీ కష్టాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు గురువులను కానీ పెద్దలను కానీ ఇట్లా ఆశ్రయించి రకరకాల సాధనలు చేస్తూ చివరకు సద్గురువు, ఇప్పుడు మన పత్రిజీ సద్గురువు ఎలా ఉన్నారో అలా సద్గురువు సలహాతోటి ధ్యాన మార్గంలోకి వస్తారు. ధ్యాన దానివల్ల ఏం చేస్తారు, ధ్యానం చేస్తారు కదా, ధ్యానం వల్ల వాళ్ళకు జ్ఞానం వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం చివరిగా ఏం చెప్పుకున్నామంటే జ్ఞానాగ్ని గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఈ జ్ఞానాగ్ని అనేది ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. ఒకసారి ఆ, ప్రజ్వరిల్లింది అంటే, ఒకసారి మొదలైంది అంటే ఇలా ధ్యానం చేస్తున్న కొద్దీ అలా జ్ఞానాగ్ని ఇలా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. కష్టాలకి అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు కష్టాలకు కారణం ఏమిటి, ఆ, ఈ ఈ పాపకర్మలు అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇలా ఈ 2 కర్మలు, ఈ జఠరాగ్ని కామాగ్నికి సంబంధించి పాపకర్మలు చేశారు కదా, వాటిని జ్ఞానాగ్నితోటి మెల్లమెల్లగా ఏం చేస్తారంటే ఆ, వాటిని అంటే ఇప్పుడు మితంగా ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, జఠరాగ్ని ఆ, అంటే ప్రజ్వరిల్లడం తగ్గిపోతుంది కదా. ఈ సంభోగం కూడా అంటే అవసరాన్ని బట్టి అలా చేస్తారనమాట. గురువుల సలహాతో వాటికి గురువుల సలహా తీసుకొని వాటికి ఎక్కువ ప్రాముఖ్యం అనేది ఇవ్వరు. ఎక్కువ సమయం కూడా జ్ఞానాగ్ని ప్రజ్వరిల్ల చేసుకోవడానికి, అంటే జ్ఞానం పెంచుకోవడానికి సాధనకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా చేసే కొద్ది వారిలో జ్ఞానాగ్ని ఇంకా ఇంకా ప్రజ్వరిల్లుతుంది. ఈ జ్ఞానాగ్నిలో వారు అంతకుముందు చేసిన పాపాలు కర్మలు ఒక్కొక్కటి ఏమవుతాయంటే దగ్ధమైతూ వస్తుంటాయి. అంటే
దానివల్ల ఏమవుతుందంటే కష్టాలు తగ్గుతూ ఉంటాయి. తమ కర్మలన్నీ పూర్తిగా దగ్ధం చేసుకుంటారు. శాశ్వత ఆనందాన్ని కూడా వాళ్ళు పొందుతారు. అప్పుడు వారిలో మిగిలిన అగ్నులు ఉదయించే ఆస్కారం అయితే ఉండదు. దుఃఖం నుంచి పూర్తిగా బయటపడతారు. దీన్నే ఏమంటామంటే మోక్షం అంటాం. జఠరాగ్ని కామాగ్నులు సహజంగానే ఏమవుతాయంటే ప్రజ్వరిల్లుతాయి. దానికోసం మనమైతే ఏ రకమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానాగ్ని కోసం మాత్రము అంటే మన ప్రయత్నం చేస్తే మాత్రమే దీన్ని మాత్రం ప్రజ్వరిల్ల చేసుకోవచ్చు జ్ఞానాగ్ని. జఠరాగ్ని కామాగ్ని ఏమో మానవుల కోరికలతో ఇబ్బందులకు, అంటే ఆ కోరికల వల్ల మనకేమవుతాయి ఇబ్బందులు వస్తాయి కదా అలా. జ్ఞానాగ్ని వారి కోరికల నుంచి జ్ఞానాగ్ని ఏమవుతుందంటే వారి కోరికల నుంచి పూర్తిగా బయటపడేసి ఈ రెండు అగ్నుల నుంచి కూడా కాపాడుతుంది. జఠరాగ్ని కామాగ్ని ఎంత ఒకవేళ సుఖం ఇచ్చినా సంతోషం ఇచ్చినా చివరికి అవి వారి దుఃఖానికి, అంటే కష్టాలకి దారితీస్తాయి. కానీ జ్ఞానాగ్ని మాత్రము మానవులకు శాశ్వత శాంతిని ఆనందాన్ని చేకూరుస్తుంది. ధ్యానం చేసి జ్ఞానాగ్ని రగిలించుకొని ఈ జఠరాగ్ని కామాగ్నిని అదుపు చేయగలుగుతాం అన్నమాట మనం. వాటి ప్రభావం కూడా లేకుండా మనము చేసుకోగలుగుతాము. ఎప్పుడు శాంతిగా ఆనందంగా ఉండడమే కాదు, మనము శాశ్వత ఆనందాన్ని మాత్రము జ్ఞానాగ్ని వల్ల మనం పొందగలుగుతాము. ఈ మార్గాన్ని ఎంతో మందికి బోధించి వారిని కూడా వీటి నుంచి కాపాడగలుగుతారు గురువులు. మాంసాహారం మొదలైనవి తిని జఠరాగ్ని రకరకాల స్త్రీలతో సంభోగించి కామాగ్ని చల్లార్చడానికి ప్రయత్నించి కష్టాల పాలు. మనము దీని నుంచి ఏం తెలుసుకుంటున్నామంటే అట్లా మాంసాహారం తిని ఇంకా రకరకాల స్త్రీలతోటి సంభోగం చేసి ఇట్లా జఠరాగ్ని కామాగ్ని మనము చల్లార్చడానికి ప్రయత్నించి కష్టాల పాలనేది కాకూడదు. శాకాహారం తీసుకుంటూ సంసారం చేసుకుంటూ ధ్యానం ద్వారా జ్ఞానాగ్ని ప్రజ్వరిల్ల చేసుకొని జఠరాగ్ని కామాగ్ని పూర్తిగా చల్లబరుచుకోవాలి. మనం ఆత్మశాంతిని పొందుతాము. ఇంకా దీనివల్ల ఆనందంగా జీవిస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటంటే సెకండ్ వన్ త్రివిధ అవస్థలు మాస్టర్స్. త్రివిధ అవస్థల్లో వచ్చేసి మనకు అంటే మన శరీరంలో మూడు రకాల అవస్థలు కనిపిస్తాయి ఇందులో. జాగ్రత్త అవస్థ ఒకటి, స్వప్నావస్థ ఒకటి, సుషుప్తావస్థ ఒకటి. జాగ్రత్త అవస్థ అనేది ఏంటంటే శరీరానికి సంబంధించిన 10 ఇంద్రియాలు మనసుతో కలిపి బాహ్య ప్రపంచంలో వ్యవహారాలు నిర్వహిస్తూ ఉంటాం కదా, దాన్ని జాగ్రత్త అవస్థ అంటాం. అంటే బాహ్య ఇంద్రియాలు, బాహ్య విషయాలు ఎక్కువ అనుభవిస్తాం దీంట్లో జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థ అంటే ఇక్కడ మనసు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది, అప్పుడు బాహ్యేంద్రియాలు పనిచేయవు. జాగ్రత్త అవస్థలో అనుభూతులను స్మరిస్తూ ఉంటామన్నమాట. మనసుతో కల్పనలు చేస్తాము, అంటే కలలు కంటూ ఉంటాం. దీన్నే మనం ఏమంటామంటే కలలు కనడం అంటాం. కలలు కలలు జాగ్రత్త అవస్థలోని అనుభూతులను మనసుతో కల్పనలు చేయడాన్నే కలలు అంటాం. స్వప్నం స్వప్నావస్థలో జరిగే వాటినే అంటే కలల్నే స్వప్నం అంటాం. కలలు కనేదే స్వప్నావస్థలో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము స్వప్నం అంటాం. ఇక్కడ ఇక్కడ చూస్తే మనకు ఏంటంటే జాగ్రత్త అవస్థలో ఏం చేస్తామంటే కళ్ళతోటే బాహ్య ప్రపంచాన్ని చూసి అన్ని చూస్తాం కదా అలా. ఈ స్వప్నావస్థలో ఏంటంటే మనసుతో కంటాడనమాట. ఇక్కడేమో జాగ్రత్త అవస్థలో ఏమో చూసేవి కళ్ళు, దీంట్లో కళ్ళలో మాత్రము అనేది మనసు అనమాట. కలగనేది మనసే కదా అలా. జాగ్రత్త మానవుడే మనకు, స్వప్నంలో కూడా కనిపించేది మనమే కదా అలా. జాగ్రత్త అవస్థ ఒక జీవితకాలం ఉంటుంది, అంటే మన జీవితం అంతమైపోయేంత వరకు జాగ్రత్త అవస్థ ఉంటుంది. స్వప్నావస్థ మాత్రము ఒక రాత్రిలో కొంతసేపు మాత్రమే ఉంటుంది, అంటే మనకు కళ వచ్చినంతసేపే ఆ జాగ్రత్త అది స్వప్నావస్థలో ఉంటాం కదా అలా. స్వప్నావస్థ నుంచి ఒకసారి మనం బయటపడితే అవి కళలోకి అనేవేవి ఉండవు. కాబట్టి జాగ్రత్త అవస్థలో మాత్రం మరల రాగానే తాను, అంటే కలలోంచి బయటికి రాగానే తాను వదిలిపెట్టినవన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి అందుచేత మనం ఏమనుకుంటామంటే జాగ్రత్త అవస్థలో ఉండేవన్నీ మనము నిజం అనుకుంటాము. స్వప్నావస్థలో అవన్నీ ఏమనుకుంటామంటే అది భ్రమే అనుకుంటాం. అందుకే జాగ్రత్త అవస్థలోని వాటికి మనం ఎక్కువ ఏం చేస్తామంటే ప్రాముఖ్యం ఇస్తాము, అవన్నీ వాస్తవం అనుకుంటాము. ఒక రకంగా చూస్తే జాగ్రత్త అవస్థ కూడా ఒక కళ లాంటిదే. స్వప్నావస్థ ఏమో
స్వప్నావస్థలో అనుభవించే చిన్న కళ అయితే జాగ్రత్త అవస్థలో అనుభవించేది పెద్ద కళ. అంతే తేడా. ఇక్కడ కూడా ఏది ఉండదు. ఏది ఉండదు. స్వప్నావస్థలో అనుభవించేవి ఎలా ఉండవో, అలాగే మన జీవితకాలం అయిపోగానే ఈ జాగ్రత్త అవస్థలో అవి కూడా ఏవి ఉండవు. స్వప్నం ఎలా మాయగా ఉంటుందో జాగ్రత్త కూడా జీవితం అయిపోగానే అంతా మాయ అని తెలుస్తుంది. స్వప్నావస్థలో అన్నీ అనుభవిస్తున్నప్పుడు అనుభవిస్తున్నట్టుగా ఉంటాయి కానీ కళ చెదిరిపోగానే ఏవి ఉండవు. ఓ కలేనా అనుకుంటాం కదా మనము, సడన్ గా లేసి ఇదంతా కలలో జరిగింది, ఏమైనా బాధ అలా దుఃఖం అనుభవించినా కూడా ఓకే ఇది కలేనా అని అప్పుడు కొంచెం రిలాక్సేషన్ అవుతాం కదా. లేదంటే మంచి ఫీల్ అవుతున్నాం అనుకో, అరే మంచిగా ఈ కళ ఇంకా కాసేపు వస్తే బాగుండు అనుకుంటాం కదా, ఆ టైప్ అన్నమాట. అలా అసలు జీవితం ఉండగానే కొన్ని ఏమైతాయంటే మారిపోతాయి. కొన్ని అంటే జాగ్రత్త అవస్థలో జీవితం ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, జీవితం ఉండగానే కొన్ని ఏంటంటే మారిపోతాయి, కొన్ని అదృశ్యం అయిపోతాయి. ఆ, తాను కూడా అంటే తాను కూడా మనం కూడా ఏమవుదాము, అదృశ్యం అయిపోతాం కదా. అంటే బతికినన్ని నాలుగు బతికి అలా స్వప్నంలో ఏ రూపంలో ఏ పాత్రలో ఉంటాడో మరొక స్వప్నంలో అలా ఉండడు. అంటే ఈ స్వప్నంలో మనము ఒక రూపంలో కనిపిస్తాం కదా, మరొక స్వప్నంలో అలా ఉండం, ఇంకో రూపంలో ఇంకో పాత్రలో ఉంటాం. అలాగే జాగ్రత్త అవస్థలో కూడా ఏ రూపంలో ఏ పాత్రలో ఉంటామో మరొక జన్మలో మరొక రూపంలో మరొక పాత్రలో ఉంటాం. అలా చాలా మంది చాలా మంది ఊరికే ఊహిస్తూ ఉంటే ఏమంటారు దాన్ని, పగటి కల కంటున్నవారా నువ్వేమన్నా అని అట్లా అంటుంటారు చూడండి, ఒక సామెతలాగా అలా. సినిమా చూసే కొద్దీ మనకి ఏమైతుంది, కొన్ని గంటల్లో పూర్తి అవుతుంది కదా. అలాగే పైలోకాల నుంచి చూసే వారికి కూడా మన జీవితము కొద్ది రోజుల్లోనే పూర్తయిపోతుంది. అది కూడా మనకి ఎక్కువ కాలం ఉండదన్నమాట. తెర మీద జరిగేదేమో చిన్న సినిమా అయితే మన జీవితం పెద్ద సినిమా, అంతే తేడా. ఏది నిజం కాదు, ఏది వాస్తవం కాదు, ఏది ఉండేది కాదు, అన్నీ మారిపోయేవి ఇక్కడ. ఒక సినిమాలో ఒక పాత్రలో ఒకతను ఏం చేస్తాడు, ఒక యాక్టరు అందులో శత్రువులాగా ప్రవర్తిస్తాడు. ఏం చేస్తాడు అక్కడ, అద ఎదురుగా ఉన్నతనిది ప్రాణం తీస్తాడు. ఇంకో పాత్రలో ఏం చేస్తాడు, అదే యాక్టరు మిత్రునిలాగా ప్రవర్తించి తనకు ప్రాణం పోస్తాడు. అలాగే కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ మన మన దాంట్లో కూడా మనం కూడా పాత్రధారులమే. సినిమాలో ఎలాగ యాక్టర్ పాత్రధారులు ఎలా ఎలా ఉంటారో అలాగే ఇప్పుడు ఒక నాటకంలో ఏం చేస్తారు, అత్త కోడలు, ఒక ఆమెమో సావిత్రి లాగా అన్ని అంటే వాళ్ళు ఇష్టపడే పాత్రలు పోషిస్తారు కదా. తను కోడలిలాగా సావిత్రిలాగా అన్ని కష్టాలు అనుభవిస్తుంది, తన ఇష్టపడే ఆ పాత్ర చేస్తుంది. అత్త కూడా ఏం చేస్తుంది, ఇష్టపడే తన కోడల్ని బాధ పెట్టడానికి సూర్యకాంతం లాంటి అత్త వచ్చి కోడల్ని బాధ పెడుతుంది. అలాగే మన జీవితం కూడా, మన జీవితం అనే నాటకంలో కూడా అంతా తమ తమ పాత్రలు ఇష్టపడే తీసుకొచ్చుకుంటాం. మన పాత్రలు అనేవి మనము ఇష్టపడే తీసుకొచ్చుకుంటాము. ఈ ఆ అనుభవం ఎలా ఉంటుందో చూద్దాము, అనుభవించి ఆ అనుభవం పొందడానికే అలాంటి జన్మ మనము తీసుకుంటాం. ఇష్టపడి తీసుకున్న పాత్ర బాగా పోషించాలి కానీ మనం ఏం చేస్తామంటే పోషించకుండా జీవితం అంతా కష్టాలని మనం బాధపడతాం. బాధపడే పాత్ర తీసుకొని కష్టాలని బాధపడితే మరి ఎలా, మనం పాత్ర తీసుకున్నప్పుడు మనం పోషించాలి కదా. అలా చేయకుండా నటించకుండా బాధపడితే మన పాత్ర అనేది సరిగా మనం ఏం చేస్తాం, పోషించినట్టే కదా. సినిమా సినిమా చిన్న నాటకం, జీవితం అన్నది ఏంటి మనం చెప్పుకున్నాం కదా ఇందాక, పెద్ద నాటకం. తెలుసుకున్నప్పుడు అవగాహన చేసుకున్నప్పుడు ఆ భావంతో మనము జీవిస్తున్నప్పుడు అన్నిటికంటే కష్టాలు తేలికగా తీసుకోగలుగుతాం మనం. ఏం చేస్తాము, ఎదుటివారి తిట్లు పక్కవారి విమర్శలు అలాంటి ఏం ఏం పట్టించుకోం కదా. తిడుతున్నా సర్లే తిట్టని, ఇదంతా నాటకమే కదా అనుకుంటాము. ఈ సుషుప్తి అవస్థలో ఏంటంటే మూడో చెప్పుకున్నాం కదా సుషుప్తి అవస్థ అని, దాంట్లో ఏంటంటే ఇక్కడ మనసు ఇంద్రియాలు ఏం పని చేయవన్నమాట. మనసుతో వ్యవహరించే అంటే స్వప్నంలో మనసుతో వ్యవహరించే స్వప్నంలో కానీ, ఇంద్రియాలతో వ్యవహరించే జాగ్రత్తలో కానీ బాహ్య ప్రపంచంలో సంబంధం కలిగి ఉంటాడు. కానీ అలాగే సుషుప్తి అవస్థలో మాత్రం అంతర్ముఖుడై ఉంటాడు. మనసు ఇంద్రియాలు ఇక్కడ ఏం మనసు ఇంద్రియాలు విడిచి కారణ శరీరంలో చేరి బాహ్య ప్రపంచ వ్యవహారాలతో సంబంధం లేకుండా ఉంటాడు. సుషుప్తిలో ఆనందం, చాలా ఆనందం పొందుతాం అనమాట. దీన్నే మనము ఏమంటామంటే గాఢ నిద్ర.
సుషుప్తిలో గంటలు నిమిషాల్లో గడిచిపోతాయి. ఎందుకంటే విశ్రాంతి కలుగుతుంది. కోల్పోయిన శక్తి మళ్ళీ పుంజుకుంటాం. అదే పడుకొని లేవగానే మనం చాలా యాక్టివ్‌గా, హుషారుగా ఉంటాం గదా! అలా. జాగ్రత్త జాగ్రత్త స్వప్నాలేమో ప్రవృత్తి మార్గము. సుషుప్తి మాత్రము నివృత్తి మార్గం. ఈ విషయాల్ని జ్ఞానం పెరిగే కొద్దీ తెలుస్తాయి. అటువంటి జ్ఞానము ధ్యానం ద్వారా మాత్రమే మనకు వస్తుందని తెలుస్తుంది. త్రివిధ పరిష్కారాలు. లోకంలో కష్టాలు పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 1 ప్రార్థనలు చేస్తారు. 2 ప్రాయశ్చిత్తాలు. 3 పశ్చాత్తాపం. పాపాలు చేసిన వారికి సహజంగానే ఏమొస్తాయి? కష్టాలొస్తాయి. కష్టాలు భరించలేక, బాధలు అనుభవించలేక, కష్టాలు పోవాలని దేవుళ్ళను దేవుళ్ళని ప్రార్థిస్తారనమాట. దేవుళ్ళను కొంతమంది ఏం చేస్తారంటే దేవుళ్ళకి పూజ చేసి ప్రార్థించి కొంతమంది నమాజు ద్వారా కూడా ప్రార్థిస్తారు. ఏం చేసినా చివరికి వారి ఉద్దేశం ప్రార్థించడమే అన్నమాట. పాపాలు క్షమించి నన్ను కాపాడమని, కష్టాలు పోయేలా చూడమని, కష్టాలు రాకుండా చూడమని ప్రార్థిస్తారు. ఇంకా అనుగ్రహించమని, కోరికలు తీర్చమని, అంటే కష్టాలే కాదు, కొంతమంది కోరికల మీద కూడా వ్యామోహం ఉంటుంది కదా! అంటే కోరికలు తీరాలన్న ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి కోరికల్ని కూడా తీర్చమని, అనుగ్రహించమని, అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తారు? శరణు కోరుకుంటారు. నీవే దిక్కు ఇంకా అని దీనంగా ఏం చేస్తారనమాట? వేడుకుంటారు వాళ్ళు. కొంతమంది దేవుని ఎదుట కష్టాలు పోవాలని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. అంటే శరీరాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు శిక్షించుకుంటారు. ఉపవాసాలు చేస్తారు, ప్రదక్షిణలు చేస్తారు, పోర్లు దండాలు, ఇంకా నిప్పుల మీద నడవడము, ఇట్లా చాలా రకాల ప్రాయశ్చిత్తాలు వాళ్ళు చేసుకుంటారు. వారి కష్టాల నుంచి ఒకవేళ బయటపడలేదనుకో, బయ బయటపడకపోయినా నమ్మకంతో జీవితాంతం అలా చేస్తూ ఉంటారు. బయట నమ్మకం కోల్పోతే మాత్రం ఏం చేస్తారు? మతాలు మారుస్తారు. భగవంతుని కూడా మారుస్తారు. అక్కడ వాటి వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు చేసే పనులు, అంటే దేవుణ్ణి మారిస్తే, మతం మారిస్తే దానివల్ల వాళ్ళు చేసే పనులు మారతాయేమో కానీ ఉద్దేశం మాత్రం ఒకటే. ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఇవేవి పరిష్కారాలు కాదు. కష్టాల్లోంచి బయటపడాలంటే మరి ఏం చేయాలని మనకు ఆలోచన వస్తుంది కదా! కష్టాలు రాకుండా ఏం చేస్తే కష్టాలు రాకుండా చేసుకోగలము అనే ఆలోచన కూడా వస్తుంది కాబట్టి పాపాలు చేసిన వారికి పాపాలు చేసిన వారు చేయవలసింది మాత్రం ఇవేవి కాదు. వాళ్ళకు కావలసింది కలగవలసింది పశ్చాత్తాపం. పాపాలంటే ఏంటి అని మనకు ఒక డౌట్ వస్తుంది కదా! తాను ఇంతకుముందు అంటే గతంలో ఎవరినో, అంటే మానవుల్ని గాని, జంతువుల్ని గాని భగవంతునిచే సృష్టించబడిన, అంటే మనమైన జీవులైన భగవంతుని చేతనే సృష్టించబడతాం కదా! సృష్టించబడిన ఏ ప్రాణిని ఎవరైనా కష్టపెట్టడం, బాధించడం, హింసించడం, నష్టపరచడం లాంటివి చేయడమే పాపం అన్నమాట. పాపం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! అసలు అటువంటి పనులు పాపం ఎందుకు అవుతాయి అనే డౌట్ కూడా మనకు వస్తుంది కదా! అంటే సృష్టిలో అంతా భగవంతుని బిడ్డలం భగవంతునికి అంతా సమానమే. ఆయనకు అంత మనము ఒకటేనని తెలుసుకోలేక అంటే మన స్వార్థం కోసం, మన ఆనందం కోసం, కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆ జంతువులను హింసించడం, చంపడం, వాటి మాంసం భక్షించడం, సాటి మానవులకు రకరకాల బాధలకు గురి చేయడం లాంటివి చేస్తే పాపం అనేది వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాడంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే మన ఆనందం కోసం చూస్తాం. వాటి బాధ మాత్రము అర్థం చేసుకోలేం. అవి పడే హింస, నరకయాతన మాత్రం అర్థం చేసుకోలేం. తన బాధ ఎలాంటిదో వాటి బాధ కూడా అలాంటిదే అన్న విషయము అర్థం చేసుకోవట్లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమించాలి అని జీసస్ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోలేదు మనం. పొరుగు వారిని అంటే పక్క వారినే కాదు, పొరుగున ఉన్న జీవుల్ని కూడా ఆయన ప్రేమించమని చెప్పిన విషయం మనము తెలుసుకోలేక ఈ పనులు చేస్తున్నాం. దైవం చెప్పిన దానికి ఏం చేస్తున్నామంటే మనము విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. అలా చేయడం వల్ల ఈ సృష్టి నియమాలంటే ధర్మాలు అనుసరించి శిక్షలు అంటే కష్టాలు మనము అనుభవిస్తున్నాం. కష్టాలు ఎందుకు వచ్చాయో అర్థమైంది కదా! నేను చేసిన హింస వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ రోగం వచ్చింది అన్నది అర్థం చేసుకోవాలి.
ఆ రోగంతో ప్రస్తుతం తాను ఎంత నరకం అనుభవిస్తున్నాడో, తాను చేసిన హింస వల్ల ఆ జంతువు కూడా అంతే హింస, అంతే బాధ అనుభవిస్తుందన్న విషయము తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు కరుణ కరుణ లేకపోవడం వల్లనే జంతువులను అలా చేస్తాము. అయ్యో! ఈ బాధ నేను భరించలేకపోతున్నానే. పాపం ఆ జంతువు ఎలా భరించింది? ఆ జంతువు ఎంత ఆ జంతువుని నేను ఎంత బాధ పెట్టాను, ఎంత హింసకు గురి చేశాను. ఆ మూగజీవి, అమాయక ప్రాణి, నిస్సాయురాలైన బాధను కూడా చెప్పుకోలేని ఆ జీవిని ఎంత బాధించాను నేను. నా ఆనందం కోసం దాన్ని బాధించానే, దాని బాధ అర్థం చేసుకోలేకపోయానే అని పరిపరి విధాల మనము పరితపించాలి. దీన్నే ఏమంటామంటే పశ్చాత్తాపం అంటాం. ఏ ఇక నేను ఏ జీవిని హింసించను, ఏ ప్రాణిని బాధించను, వేటి హింసకి కారణం కాను. నా వల్ల ఎవరికి బాధ కలగకుండా ప్రవర్తిస్తాను. ఇక ఇలాంటి పాపాలు చేయను. భగవంతుని బిడ్డలకు హాని కలిగించను. ఈ రోజు నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను. నేను మారిపోయాను అని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకొని ప్రవర్తన మార్చుకున్న వారే నిజంగా పశ్చాత్తాపం చెందినవారు. పశ్చాత్తాపడి అంటే బాధ బాధపడి ప్రవర్తన మార్చుకోలేకపోతే దాన్ని పశ్చాత్తాపం అనరు. బాధపడతాం కానీ మళ్ళా పనులు అలాగే ప్రవర్తన ఏం మార్చుకోలేకుండా అలాంటి పనులే చేసినప్పుడు మాత్రము దాన్ని మాత్రం ఏమంటామంటే పశ్చాత్తాపం మనం పశ్చాత్తాపం చెందిన వారు తాను చేసిన తప్పు తప్పు అర్థం చేసుకున్నవారు ఏమనుకుంటారంటే నేను చేసిన పాపానికి ఈ శిక్ష పడవలసిందే. ఏమనుకుంటారు? బాగా బాధపడతారు. ఈ బాధ నేను భరించవలసిందే. ఇదే నాకు నిజమైన ప్రాయశ్చిత్తం. నా పాపానికి ఏమనుకుంటామంటే నా పాపానికి పరిహారమే దేవుడు నాకు అది సరైన శిక్ష వేశాడని అనుకుంటాం కదా. నేను మంచిగా మారడానికే భగవంతుడు నాకు ఈ రకంగా శిక్ష వేశాడు అని అనుకుంటాం మనం. అని పశ్చాత్తాపడి అప్పటి నుంచి తన ప్రవర్తన మార్చుకుంటాడు. క్షమాపణలు పొందితే, కష్టాల్లోంచి బయటపడితే మరలా తప్పులు, పాపాలు చేయకుండా ఉంటారా? ఉండరు కదా. ఇంకా అప్పుడు ఎక్కువ చేస్తారు. అలా ప్రవర్తిస్తే లోకంలో ఎక్కువ ఎవరు శాంతిగా జీవించలేరు. ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. అప్పుడు ఏమైతదంటే లోకమంతా శాంతే కదా. అందుచేత కష్టాలు రాకూడదనుకునేవారు ప్రార్థనలు, ప్రాయశ్చిత్తాల మీద ఆధారపడద్దు. తప్పులు చేయకూడదు. కర్మలు చేయకూడదు. చేసిన తప్పులకు పశ్చాత్తాపడాలి. మరల తప్పులు చేయకూడదు. ఆ స్థితి రావాలంటే మొదట ఏం చేయాలంటే మనము హింస మానాలి. తర్వాత ఏం చేయాలి? హంస పట్టుకోవాలి. అంటే శ్వాసని పట్టుకోవాలి. ధ్యానము చేయాలన్నమాట. త్రివిధ ఆరాధనలు. త్రివిధ ఆరాధనలో చూస్తే మనకు 3 మార్గాలు ఉంటాయి. ఒకటి కర్మ మార్గము, 2 ఉపాసన మార్గము, 3 సాధన మార్గం. దీన్నే యోగ మార్గం అని కూడా అంటామన్నమాట. కర్మ మార్గంలో ఏం చేస్తామంటే పూజలు, భజనలు, తీర్థయాత్రలు, నది స్నానాలు, నదులలో స్నానాలు కూడా చేస్తారు కదా. ఇదే ప్రార్థనలు, యజ్ఞయాగాలు లాంటివి చేస్తాం మామూలుగా. ఇవన్నీ ఏంటి? శరీరాన్ని ఉపయోగించి చేస్తాం. ఉపాసన మార్గంలో మాత్రము శరీరాన్ని ఏ రకంగా మనము ఉపయోగించమన్నమాట. మనసును ఉపయోగించి చేస్తారు. అదే ఇప్పుడు ఎవరైనా గురువు ఒక నామం కానీ, రూపం కానీ, ఏదైనా మంత్రం కానీ ఇస్తారు కదా. దాన్నే ఏం చేస్తాం? మనసులో కళ్ళు 2 మూసుకొని మనసులో జపిస్తూ ఉంటాము. గురువు నుంచి తీసుకుంటాం కాబట్టి ఏదైనా మంత్రాన్ని దాన్ని ఏమంటామంటే గురూపదేశం అంటాం అనమాట. ఇప్పుడు అట్లా కళ్ళు మూసుకొని దాన్ని అంటే ఆ మంత్రాన్ని ఉపసిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి దీన్ని ఏమంటామంటే ఉపాసన మార్గం అంటాం. దైవ దైవానికి సంబంధించిన మరొక మార్గం కూడా ఉంది. దీన్ని ఏమంటామంటే సాధన మార్గం మూడోది. ఈ సాధన మార్గాన్ని ఏమంటామో యోగ మార్గం అని కూడా అంటాం. ఇక్కడ మనము శరీరాన్ని, మనస్సును ఉపయోగించము. ఈ రెండిటికి అతీతమైన స్థితిలో ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ధ్యాన స్థితి, ధ్యాన మార్గం లేక సాధన మార్గం అని కూడా అంటాం. అదే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గమే అన్నట్టు. ఇక్కడ ఆ ఇక్కడ ఉండేది మాత్రం ఆత్మ. ఆత్మ అంటే ఎవరో కాదు, సాక్షాత్తు దైవం. దైవంతో ఉండగలిగే మార్గాన్ని యోగ మార్గం అంటామన్నమాట. ఇక్కడ గమనిస్తే కర్మ మార్గం దేహంతో చేసేది దైవ సంబంధమైనది.
దైవ సంబంధమైనది. అలాగే ఉపాసన మార్గం మనసుతో చేసేది. మనసుని ఉపయోగిస్తాం అన్నమాట ఉపాసన మార్గంలో. కానీ సాధన మార్గం మాత్రము దేహానికి మనసుకు అతీతమైన మార్గం. గమనించగలిగితే దేహం కంటే ఏంటి మనసు అనేది గొప్పది. మనసు కంటే ఏంటి ఆత్మ ఇంకా గొప్పది. కారణము దేహం మనసు అశాశ్వతం. శాశ్వతంగా ఉండవు కదా దేహం అనేది మనసు అనేది. కానీ ఆత్మ మాత్రము శాశ్వతం. ఆత్మే ఏంటి మనకు మనం ఏమనుకుంటాం ఆత్మని దైవం. ఆత్మే సత్యం. అందుచేత ఆత్మ మార్గమైన యోగ మార్గం అంటే ధ్యాన మార్గం అన్నిటికంటే ఉత్తమ మార్గం అని మనకు గొప్ప మార్గం ఇక్కడ అర్థమవుతుంది. అందరికంటే అంటే లోకంలో అందరికంటే యోగి గొప్పవాడని గీతలో శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. తపస్విభ్యోధికో యోగి జ్ఞానభ్యోపి మతోధిక కర్మిభ్య కర్మిభ్య చాదికో యోగి తస్మాద్యోగి భవార్జున. పారాయణల కంటే శాస్త్రజ్ఞానం కలవారి కంటే కర్మిష్ఠుల కంటే ధ్యాన ధ్యానయోగి శ్రేష్ఠుడని నా అభిప్రాయము. ఓ అర్జున నీవు తప్పక యోగివి కావాలి అని చెప్తాడనమాట శ్రీకృష్ణ వారు. తపస్సు అంటే శరీరాన్ని శుష్కింప చేసుకునే చర్యలు. రెండోది శాస్త్రజ్ఞానం అంటే పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం. మూడు కర్మిష్ఠుడు అంటే విద్య నైమిత్తిక కర్మలు అంటే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, యజ్ఞయాగాలు ఇలాంటివన్నీ చేస్తారు కదా. వారందరికంటే కూడా ధ్యానం చేసే యోగి గొప్పవాడని మనకు శ్రీకృష్ణుల వారి సందేశం. మనకు కర్మ మార్గం ఉపాసన మార్గం కంటే సాధన మార్గము యోగ మార్గమే గొప్పదని మనకు ఇన్ని చోట్ల తెలుసుకున్నాం కదా. మొదటి రెండు మార్గాలు దైవాన్ని ఏం చేస్తాం మనము అర్థిస్తాము, ప్రార్థిస్తాము. కానీ దైవం యొక్క సాయంతో తమ కష్టాలు తొలగవచ్చునని, కోరికలు నెరవేర్చుకోవచ్చని, తద్వారా మంచి జీవితం పొందవచ్చని అనుసరించే మార్గాలు కర్మ మార్గమైన ఉపాసన మార్గమైన. ఉపాస కర్మ మార్గం ఉపాసన మార్గం అనుసరించే వారు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యతోటి ఏమవుతారంటే సతమతం అవుతుంటారు. దైవ దైవానుగ్రహం కోసం, గురువు అనుగ్రహం కోసం ఎప్పుడూ ఆశతో ఎదురు చూస్తునే వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా గురువు కానీ దైవం కానీ ఈ రకమైన కష్టాలు తీరుస్తారేమో అన్నట్టుగా వాళ్ళు చూస్తారనమాట. అనుగ్రహం కోసమే అంటే ప్రార్థిస్తూ ఉంటారు కోరికల కోసం. అట్లా జీవితం జీవితం జీవితాంతం కూడా వాళ్ళది ఏంటంటే ఇదే పరిస్థితి. సాధన మార్గంలో ఎవరిని మనము అర్థించేది ఉండదు, ప్రార్థించేది కూడా మనకు ఉండదు. ఎందుచేతనంటే ఇది ఎవరికి వారే చేసుకుంటారు. స్వయం సాధనతో స్వయం కృషితో తమ సమస్యల్ని ఏం చేస్తాము మనము పరిష్కరించుకుంటాము. కర్మలు రహితం చేసుకుంటాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆనందంగా మనము జీవిస్తాము. ధ్యాన సాధన మార్గం అంటే యోగ మార్గం. స్వయంగా తాను దైవత్వాన్ని పొందే మార్గం అన్నమాట. మానవుడు మానవుడు మాధవుడిగా మారే మార్గం. ధ్యాన సాధన ఒక్క దాంట్లోనే అవుతుంది. అది మానవుడు మాధవుడిగా మారే మార్గం. తాను దేవుణ్ణనే తెలుసుకునే మార్గం. అంటే శక్తి శక్తి లేని వాడిని అనుకునే తాను ఏమనుకుంటాడంటే సర్వశక్తివంతుడినని అనుకుంటాడు. అంటే ఏదైనా నేను సాధించగలుగుతాను అలా అనుకుంటాడు అనమాట. ఈ ధ్యాన సాధన మార్గంలో ప్రవేశించిన ప్రతి ప్రతి ఒక్కరూ వాళ్ళ లక్షణాలు కోల్పోతూ నెమ్మదిగా దైవత్వ లక్షణాలను సంపాదించుకుంటారు. ధ్యాన సాధన పెరిగే కొద్ది వారిలో మానవ ప్రవర్తన అనేది తగ్గిపోతుంది. దైవంలాగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. మానవుల్లాగా ప్రవర్తించినంత కాలం తప్పులు పాపాలు చేస్తూ ఉంటారు. అందుచేత కొన్ని రకాల కష్టాల్లోంచి బయటపడినట్టు కనిపించినా మరలా కష్టాలు వస్తాయి. కానీ దైవంలాగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి తప్పులు పాపాలు అనేవి చెయ్యరు. అందుచేత భవిష్యత్తులో కష్టాలు రావు. సాధన మార్గంలో ప్రవేశించిన వారి గుణాలు మారిపోతాయి. ప్రవర్తన కూడా మారిపోతుంది. సృష్టికి అనుగుణంగా వారి ప్రవర్తన ఉంటుంది. కానీ కర్మ మార్గం ఉపాసన మార్గం అనుసరించే వారి ప్రవర్తన మారదు, గుణం మారదు. ఏదో కొద్దిపాటి భౌతికంగా మానసికమైన లాభాలు పొందవచ్చేమో కానీ వారి ప్రవర్తన మాత్రము అంతకుముందు ఎలా ఉంటుందో యథావిధిగా అలాగే ఉంటుందన్నమాట. తప్పులు పాపాలు అలాగే చేస్తూ ఉంటారు వాళ్ళు.
ఏ సాధన చేశాము, ఏ మార్గాన్ని అనుసరించాము, ఏ గురువు బోధ తీసుకున్నాం అనేది మాత్రము ముఖ్యం కాదు. అలా గుణంలో మార్పు తీసుకురాని ఆరాధనలు, సాధనలు ఏవైనా వ్యర్థమని మనం ఇక్కడ తెలుస్తుంది మనకు. రకరకాల మార్గాలు బోధించేవారు ఉంటారు ఈ లోకంలో. లోకంలో అదైతే సహజం అన్నమాట. ఏ కాలంలో చూసినా, ఏ యుగంలో చూసినా అలా ఉంటూనే ఉంటారు. ఏ మార్గాన్ని అనుసరిస్తే మన సమస్యల నుంచి పూర్తిగా శాశ్వతంగా బయటపడదాం అన్నది సాధకుడే ఆలోచించుకోవాలి. అంటే మనమే ఆలోచించుకోవాలి. లోకంలో అన్ని రకాల గురువులు ఉంటారు కాబట్టి వేమన యోగీంద్రుల వారు ఈ విధంగా చెప్పడం జరిగింది. కల్లగురుడు కట్టు కర్మచయంబు మద్యముండు గట్టు మంత్రచయంబు ఉత్తముండు గట్టు యోగ సామ్రాజ్యంబు విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఏం చెప్పారంటే, సామాన్య గురువు కర్మ మార్గాన్ని బోధిస్తాడని, వారికంటే కొంచెం పెద్దవాడు మంత్రజపం లాంటి ఉపాసన మార్గాన్ని బోధిస్తాడు. అందరికంటే ఉత్తమమైన గురువు సాధన మార్గాన్ని బోధించి యోగస్థితి అంటే దైవస్థితి కలిగిస్తాడని బోధించాడు. ఏవేవో చేసి ఆశించిన ఫలితాలు రాలేదని మనము ఏం చేస్తాము అంటే నిరాశ చెందుతాం కదా. నిరాశ చెందు నిరాశ చెందుతాం. అసలైన సాధన మార్గాన్ని ఎంచుకొని సరైన ఫలితాలని మాత్రము పొందితే అలా నిరాశ చెందాల్సిన అవసరము రాదు. ఇక్కడ మార్పే ప్రధానమని మనము తెలుసుకోవాలి. సాధన మార్గాన్ని ఎంచుకోవాలి అంటే మనము ధ్యానం చేయాలి. త్రివిధ ఆటంకాలు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సహజంగా జీవితంలో ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు కలిగినా, జీవితం సాఫీగా సాగకపోయినా కారణం అర్థం కాక ఏం చేయాలో తెలియక కొంతమందిని మనం ఏం చేస్తామంటే సంప్రదిస్తాము. సంప్రదిస్తే వాళ్ళు ఏం చేస్తారు, నీ శరీరంలో కొన్ని రకాల బ్లాక్స్ ఉన్నాయి, మేము మీకు ఎనర్జీ పాస్ చేస్తాము, ఆ బ్లాక్స్ నుంచి మీరు బయటపడతారని వాళ్ళు రకరకాల మన మనసులో గందరగోళాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే సృష్టిస్తారు. అంటే అసలు మనము రకరకాల సలహాలు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అసలు బ్లాక్స్ అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాటిని ఎలా తొలగించుకోవాలనేది కూడా మనము తెలుసుకుందాం. బ్లాక్స్ అంటే అడ్డు లేదా అవరోధం. అంటే సాఫీగా సాగే జీవితానికి కలిగే ఆటంకాన్ని మనం ఏమంటామంటే బ్లాక్స్ అంటాము. ఇవి బ్లాక్స్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. ఫిజికల్ బ్లాక్స్ అంటే శారీరక ఆటంకాలు, 2 మెంటల్ బ్లాక్స్ అంటే మానసిక ఆటంకాలు, 3 స్పిరిచువల్ బ్లాక్స్ అంటే ఆధ్యాత్మిక ఆటంకాలు. వీటినే మనం ఏమంటామంటే కర్మలు అంటాం. మనం చేసుకున్న కర్మలే శారీరకంగా ఎన్నో ఆటంకాలు కలిగిస్తాయి. కానీ గతంలో మనం చేసుకున్న కర్మల వల్లే మనకు రకరకాల రోగాలు వస్తూ ఉంటాయి. సంసారంలో సమస్యలు తలెత్తుతాయి. రోగాలు రావడం వల్ల అప్పటిదాకా శరీరంతో చేసుకునే పనులు మాత్రం చేయలేకపోతాం. శారీరకంగా బలహీనపడతాం, నీరసించి పోతాం. రోగం తగ్గినా మామూలు స్థితికి రావడానికి మనకు చాలా టైం పడుతుంది. సాఫీగా సా సాగే జీవితానికి ఇది కూడా ఒక బ్లాకే కదా, ఆటంకమే కదా, బ్రేక్ పడినట్టే కదా. అలా రోగాల వల్ల శరీరంలో అనుభవించే సుఖాలు అనుభవించలేకపోతాం. అంటే రుచికరమైన ఆహారాలు ఇంట్లో వాళ్ళు ఏం వండి పెట్టినా కూడా అవి మనం ఏం చేస్తాం, ఆ రోగాల వల్ల అవి తినలేకపోతాం. అందరితో కూడా సరదాగా ఎటు బయటికి వెళ్ళలేము. అలా అలా కూడా ఇబ్బంది పడుతుంటాం కదా. అలా సాఫీగా సరదాగా సంసారంలో జరిగే సడన్గా ఏమవుతుందంటే గొడవలు అలా వస్తాయి. ఒక్కోసారి అశాంతి కలుగుతుంది దానివల్ల, ఆ గొడవల వల్ల. అన్ని రోజులు వాళ్ళకు ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంటుంది కదా, మరలా ఏదో ఒకవేళ ఆ అభిప్రాయం అనేది పోతుంది. ఏదో ఒక రకంగా మళ్ళీ వాళ్ళు కలిసినా కూడా అంతకుముందు ఉన్న ప్రేమాభిమానాలు మాత్రము ఉండవన్నమాట. ముందులా ప్రవర్తించలేరు. ఎప్పటికో కానీ మామూలు స్థితికి రాలేరు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే భార్యాభర్తలే కాదు, భార్యాభర్తలు, అన్న తమ్ముల, అక్క చెల్లెళ్ళు, అంటే బంధువుల మధ్య అన్ని అంటే బంధువుల మధ్య గొడవలు ఇలాంటివన్నిటి వల్ల కూడా, ఈ ఆటంకాల వల్ల ఇవన్నీ కూడా గొడవలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి. అప్పులు, వ్యాపారంలో నష్టాలు, కోలుకోలేని దెబ్బలు తగులుతుంటాయి. వీటి వల్ల సంపాదనకు శాంతిగా నడిచే జీవితానికి ఆటంకం అనేది ఏర్పడుతుంది.
అక్కడ ఏమవుతుంది, అశాంతికి లోనై వాళ్ళు చాలా టెన్షన్ అనేది పడుతూ ఉంటారనమాట. గతంలో అంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ వారు చేసిన జీవహింసకు కారణమైన మాంసభక్ష అల్పులు అబలలు, అంటే వాళ్ళు తిరిగి ఏం చేయలేరు కదా, ఆ తక్కువ వాళ్ళని కూడా ఇలా ఇబ్బంది పెట్టడం, అల్పుల అబలల హింస, స్త్రీలను వేధించడం లాంటివి చేయడం వల్ల కూడా రోగాల రూపంలో హింస అనుభవించవలసి వస్తుంది. అంతకుముందు ఇతరులను అవమానించిన, బాధించిన, కష్టపెట్టిన, చులకనగా చూసిన, బాధలకు గురి చేసిన ఇలాంటి కర్మ ఫలితాలే మనకు సంసారంలో కలిగే నష్టాలన్నమాట. అంతకుముందు ఇతరులను మోసగించి సంపాదించిన, దోచుకున్న, నష్టం కలిగించిన, అన్యాయంగా అక్రమంగా సంపాదించిన, సృష్టి విరుద్ధమైన పనులు చేసిన వాటికి ఫలితమే ఈ ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అనుభవించే సమయం వచ్చేటప్పటికి జీవితంలో ఈ ఆటంకాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటన్నిటికీ గతంలో మనం చేసిన కర్మలే. బ్లాక్స్ పోవాలన్నా, మరలా జీవితంలో ఆటంకాలు కలగకూడదన్నా ఒకటే మార్గం, అదే ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానవంతులు అనేది కావాలి. ఈ జ్ఞానాగ్నిలో ఈ కర్మలన్నీ ఏమవుతాయంటే భస్మీపటలం అవుతాయి. అదే గీతలో చెప్తారు కదా శ్రీకృష్ణ వారు, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. అలా కర్మలన్నీ రద్దు కాగానే అంటే వారికి ఉన్న కష్టాలన్నీ కూడా దానంతట అవి తొలగిపోతాయి, జీవితం అనేది సాఫీగా సాగుతుంది. అంతేకాదు జ్ఞానం పొందడం వల్ల అప్పటి నుంచి ఏం చేస్తారు, తప్పులు పాపాలు అనేవి చెయ్యరు. అందువల్ల భవిష్యత్తులో ఎటువంటి రోగాలు, కష్టాలు రావు, జీవితంలో ఆటంకాలు రావు, అంటే జీవితం కూడా సాఫీగా సాగుతుందన్నమాట. మానసిక ఆటంకాలు చాలా మందికి అన్ని వ్యతిరేక ఆలోచనలే, అంటే నెగిటివ్ థాట్సే ఉంటాయన్నమాట ఎక్కువ. ఏం పని చేయాలన్నా నేను అది చేయలేనేమో, సాధించలేనేమో అని ముందుకు కూడా కనీసం ప్రయత్నం కూడా చెయ్యరు. అందువల్ల జీవితంలో ఏది సాధించలేరు, జీవితంలో ఎదగాలన్న వాళ్ళు ఎదగలేరు అనమాట. మనసులో ఇలాంటి ఆలోచనలు రావడము మానసిక అవరోధం అనమాట, అంటే మెంటల్ బ్లాక్. అటువంటి వారు మాట్లాడినా మాట్లాడలేరు, సంపాదించినా సంపాదించలేరు. వాళ్ళు ఇంకా పాడదామన్నా, ఆడదామన్నా, ఏం చేద్దామన్నా వాళ్ళు ఏం చేయలేరన్నమాట. గీతలో మనకు యద్భావం తద్భవతి అని చెప్పబడింది కదా, అంటే మనం ఏం 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 భావం, మన భావం ఎలా ఉంటే మన ప్రయత్నం కూడా అలాగే ఉంటుందన్నమాట. నువ్వు పాజిటివ్ భావంతో ఉంటే ప్రయత్నిస్తావు, కష్టపడతావు, ఫలితము సాధిస్తావు. నువ్వు మొదట్లోనే సందేహిస్తే, భయపడితే ఏం చేస్తామో, కనీసం ప్రయత్నం కూడా చెయ్యము. అందుకే యద్భావం తద్భవతి అన్నారు. ఈ మానసికమైన అవరోధానికి, అంటే నెగిటివ్ ఆలోచనలకి కారణము వారి యొక్క తమో రజో గుణాలు. ఈ గుణాలు తొలగాలంటే జ్ఞానం అనేది సంపాదించుకోవాలి. జ్ఞానం ఇలాంటి ఆలోచనలు అంటే జ్ఞానులకు అనేది, మనకు జ్ఞానులకి ఇలాంటి ఆలోచనలు అనేవి అసలు ఉండవన్నమాట. జ్ఞానం సంపాదించాలంటే ఏం చేయాలంటే మనము ధ్యానం చేయాలి. ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారుగా మన పత్రిజీ సారు. అలా ఆధ్యాత్మిక ఆటంకాలు అంటే స్పిరిచువల్ బ్లాక్స్. జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదలే అన్ని సమస్యలకు మనకు ఏంటి పరిష్కారం అనేది మనకు తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు మనము ధ్యానం చేస్తున్నాం, జ్ఞాన సాధన చేస్తున్నాం కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది కదా. అలా శాశ్వత ఆనందానికే మార్గమే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అన్నమాట. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నించేవారు ధ్యాన మార్గంలోకి వస్తారు, కానీ ఏం చేస్తారు, ఎదగలేరు. కానీ అపోహలు తొలగిపోతే వారికి ఆటంకాలు తొలగిపోయినట్టే. ఈ అపోహలు కూడా జ్ఞానం పొందే కొద్దీ తొలగిపోతాయి. ఈ జ్ఞానం ధ్యాన సాధన వల్లే, జ్ఞానవంతమైన పుస్తకాలు అంటే స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల కలుగుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలైన అపోహలు అంటే, సంశయాలు అంటే బ్లాక్స్ ఏమిటో ఇప్పుడు వాటికి మనము తెలుసుకుందాం, వాటి కారణం ఏంటో. మూఢనమ్మకాలకి, ఆచారాలకి కారణము వారికి అలవాటు పడటమే. అంటే వాటికి ఇప్పుడు మూఢనమ్మకాలు, వాటికి ఏం చేస్తారంటే అలవాటు పడతారు కదా, అదే సరైన జీవితం అని నమ్ముతారు. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు చెప్పింది కూడా నమ్మరు. పక్క వాళ్ళు ఏ చేస్తే చూసి దాన్ని అదే చేస్తారనమాట. వాళ్ళ అభిప్రాయం మార్చుకోవడం అనేది ఇక్కడ చాలా కష్టమవుతుంది. ఒకవేళ వారు
చేసేదానికి విరుద్ధంగా ఎవరైనా చెప్పినా కూడా దాన్ని వాళ్ళు అంగీకరించరు. కారణం తెలిసిందే కరెక్ట్ అనుకుంటారనమాట. అలాంటి అపోహ ఉంటుంది. ఇక్కడ మనము ఈ అపోహలు తొలగాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు మనం అపోహలు అంటే అపోహలు గురించి మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఆధ్యాత్మికంలో తాను ఆత్మ అయిన దేహమే నేను అనే అపోహ ఒకటి. 2, ఆత్మ దేవుడు అయిన విగ్రహమే దేవుడు అనే అపోహ. తాను దైవం, అహం బ్రహ్మస్మి అయినా దైవం వేరే ఉంటాడు అనే అపోహ. తాను తాను దైవం అయినా మానవ మాతృన్నే అనే అపోహ. మన జీవితంలో జరిగే వాటికి అంటే మన వాస్తవాలకి మనమే కారణమైన దానికి వేరే ఎవరో కారణమనే అపోహ. తాను చేసుకున్న కర్మలనే బట్టి తన జీవితంలో మంచి చెడులు జరుగుతుంటే అన్నింటికీ దేవుడే కారణం అనే అపోహ. అందుకే మంచి జరిగితే దేవుడు దయ వల్ల అంటాం. జరగకపోతే దేవుడు ఇంకా దయ 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 కలగలేదు దేవుడికి అంటాం. చెడు జరిగితే ఏమిటో దేవుడు నాకు అన్ని కష్టాలే ఇచ్చాడు అనుకుంటాం. తన జీవితంలో తాను చేసుకున్న కర్మల నుంచి తాను ఎంచుకున్న కర్మలే తన నుదిటిలో రాయపడ్డ ఎవరో బ్రహ్మ తన తలరాతను ఇలా రాశాడని అపోహ చెందుతామన్నమాట. తాను సర్వశక్తివంతుడై ఉండి ఏదైనా సాధించగలిగి ఉండి ఉద్ధరించుకోగలిగి ఉన్నా ఉద్ధరించాల్సి ఉన్నా ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అని గీతలో చెప్పబడింది కదా. అంటే ఎవరో వచ్చి రక్షిస్తారు, కాపాడుతారు, ఉద్ధరిస్తారు అనే అపోహ. తన ముక్తికి మోక్షానికి తానే ప్రయత్నించవలసి ఉండగా ఎవరో ముక్తిని ఇస్తారు, మోక్షాన్ని ఇస్తారనే అపోహ. ఈ సృష్టిలో నేను అనేది నాది అనేది లేకపోయినా అంతా ఒకటే చైతన్యమైన ఈ సంసారం నాది, వీళ్ళంతా నా వాళ్ళు అనే అపోహ. నేను సంపాదించుకున్నవన్నీ నావే అనే అపోహ. నాకు ఇన్ని ఉన్నాయి, నేను ఈ స్థితికి ఎదగలిగాననే అపోహ. తాను ఏది కాదు, తానే కాదు ఏది శాశ్వతం కాకపోయినా అన్నీ ఉంటాయి అనే అపోహ. ఇంత అంతా ఎక్కడెక్కడో లోకాల నుంచి వచ్చిన ఆత్మలే అయినా వారు నా పిల్లలు, నా భార్య, నా భర్త, నా తండ్రి, నా తల్లి, నా బంధువులే అనే అపోహ. అంతా ఒకటే చైతన్యం, ఒకే భగవంతుడి నుంచి సృష్టించబడిన నేను, నా కుటుంబం తప్ప మిగిలిన వారందరూ వేరే వేరే అనే అపోహ. సమస్త జీవులు ఒకే భగవంతుని వివిధ రూపాలే అయినా మానవులు వేరు, జంతువులు వేరు, పక్షులు వేరు, జలచరాలు వేరు అనే అపోహ. మాంసం తింటేనే బలం వస్తుందనే అపోహ. భగవంతుడు నా కోసమే ఆ పక్షులను, జంతువులను సృష్టించాడని మనం ఎక్కువ మాంసం తింటాం కదా, అలాంటి అపోహ కూడా. మందుల ద్వారానే రోగాలు తగ్గుతాయనే అపోహ. ఈ సృష్టిలో తెలుసుకోవలసినవి ఎన్నో ఉండగా నాకు అన్నీ తెలుసు, నాకు తెలిసిందే నేను తెలుసుకున్నదే కరెక్ట్ అనే అపోహ. అంతా ఒకే దైవం యొక్క రూపాలైన వారు వేరే కుటుంబం, వేరే మతం, వేరే ప్రాంతం, వేరే దేశం అనే అపోహ. అంతా ఒకే దైవం అయినప్పుడు, అంతా ఒకటే అయినప్పుడు కాళ్ళకు మొక్కడం, పాదాభివందనలు చేయడం అన్నది వారు గొప్పవారు, నేను తక్కువవాడిననే అపోహ. తాను శక్తివంతుడై ఉన్నా శక్తి లేని వాడననే అపోహ. కనపడేదే సృష్టి, ప్రపంచం ఇంకేమీ లేదు అనే అపోహ. చనిపోయే వరకు జీవితం, తరువాత ఇంకా జీవితం లేదనే అపోహ. తాను చేసిన తప్పులు, హింస, పాపాలు ఎవరు చూడటం లేదనే అపోహ. దేవుడు గుళ్ళోనే ఉంటాడనే అపోహ. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది కానీ పూజలు, ప్రార్థనలు, నమాజులు చేస్తేనే మంచి జరుగుతుందనే అపోహ. ఇన్ని రకాల అపోహలున్న వారు ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు. ఆత్మజ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటారు, సమస్యల్ని, కష్టాల్ని ఎలా దాటుతారు జీవితంలో. అందుచేత జీవితం సాఫీగా సాగాలనుకునేవారు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారు సద్గురులను ఆశ్రయించి ఈ అపోహలను తొలగించుకొని ధ్యాన సాధన బాగా దీక్షగా చెయ్యాలి. మెల్లిగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. సద్గురువులు ఏం చెప్పారో అవన్నీ సత్యమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు, ధర్మాన్ని ఆచరిస్తారు, జీవితాన్ని ధన్యం చేసుకుంటారు. ఇటువంటి ఆధ్యాత్మిక ఆటంకాలు జ్ఞానం పొందే కొద్దీ తొలగిపోతాయి. ఏ రకమైన బ్లాక్స్ అయినా జ్ఞానం వల్లనే పోతాయని అర్థమవుతుంది ఇక్కడ మనకు. కాబట్టి బ్లాక్స్కి జ్ఞానం తప్ప మరేది పరిష్కారం కాదు. అనవసరమైన గందరగోళాలు పడకుండా విశేషంగా జ్ఞానం సంపాదించుకొని
ధ్యానం చేయాలి. వీలైనంత మౌనం పాటించాలి. ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్లాక్స్ అన్ని పోవాలంటే ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, వీలైనంత మౌనం అనేది పాటించాలి మనం. త్రివిధ కాలుష్యాలు, ఇది లాస్ట్ వన్ మాస్టర్స్. కాలుష్యం అంటే కలుషితం కావడం, మలినం అవ్వడం అంటే మలినం అవ్వడం, మురికి కావడం, శుభ్రత లేకపోవడం, దీనివల్ల దుర్వాసన దుర్గంధం అనేది కలుగుతుంది. కాలుష్యాల వల్ల మనందరికి కూడా నష్టం కలుగుతుంది. కాలుష్యాలు అనేవి మూడు రకాలు. ఒకటి పర్యావరణ కాలుష్యం, దేహ కాలుష్యం, మనో కాలుష్యం. అంటే పరిసరాలు కలుషితం అవ్వడం. ఒకటి భూ కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం. ఈ కాలుష్యాల వల్ల పర్యావరణం అనేది దెబ్బతింటుంది, పాడైపోతుంది. మనము రోగాలతో బాధపడాల్సి వస్తుంది. అటువంటి పరిసరాల్లో జీవించాలన్నా కూడా కష్టమే. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేయడం, సరిగా శుభ్రం చేయకపోవడం, మాంసాహారం కోసం చంపిన జంతువుల అవశేషాలు ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుంది. పరిశ్రమల్లోని వ్యర్థాలు శుద్ధి చేయకుండా బయటకు వదలడం వల్ల చేపలు, రొయ్యల చెరువుల వల్ల పట్టణాల్లోని మురుగునీరు సముద్రంలోకి వదలకపోవడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. పట్టణాల్లో వాహనాలని ఎక్కువ ఉపయోగించడం వల్ల, పరిశ్రమల నుంచి విడుదలయ్యే పొగ వల్ల, మొక్కలను, అడవులను విచక్షణ రహితంగా నరకడం వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. ఈ కాలుష్యాలన్నీ మనకు నష్టం కలిగించేవే, కష్టాలని తెచ్చేవి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలుష్యాలని నివారించుకోవచ్చు. అడవుల్లో జంతువులు చేసే కాలుష్యాలను తొలగించే ఏర్పాటు ప్రకృతిలో సహజంగానే ఉంది. ఉదాహరణకు జంతువులు విసర్జించే మలం అంటే పే పేడ లాంటిది. పేడ పురుగులు పేడని తినేస్తాయి కదా, అలా. పేడ పురుగులకు ఆహారం పేడ కాబట్టి దాన్ని ఏం చేస్తాయి అంటే శుభ్రం చేస్తాయి. మాంసాహార జంతువులు వదిలిన మాంసపు అవశేషాలను కుళ్ళిపోయినా కూడా రాబందులు, గద్దలు వాటిని ఆహారంగా తింటాయి. ఇంకా ఏమైనా మిగిలినా కూడా అక్కడ క్రిమి కీటకాలు అనేవి వాటిని శుభ్రం చేస్తాయి. అడవుల్లో జంతువులు నివసించే ప్రాంతాల్లో పర్యావరణ కాలుష్యం కాకుండా ప్రకృతిలో సిద్ధమైన ఏర్పాట్లు ఉన్నాయి. అటువంటి ఏర్పాట్లు మానవుడు నివసించే ప్రాంతాలకు మాత్రము లేదు. పర్యావరణం శుద్ధి చేసుకోగల బుద్ధి మానవులకు భగవంతుని చేత ఇవ్వబడింది. అటువంటి బుద్ధి జంతువులకు మాత్రం ఇవ్వబడలేదు. అందుచేత మనం మన బుద్ధిని ఉపయోగించి తాను కలుషితం చేసిన పర్యావరణాన్ని తానే శుద్ధి చేసుకోవాలంటే మనం వేసిన చెత్తని మనము క్లీన్గా లేని దాన్ని మనమే చేసుకోవాలి. ఆరోగ్యాన్ని తానే రక్షించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అని గీతలో చెప్పబడింది కదా, ఇలా. దేహ కాలుష్యం, సెకండ్ వన్. చెమట పట్టడము, దుమ్ము పేరుకుపోవడం వల్ల దేహం ఏమవుతుందంటే మురిగ్గా తయారవుతుంది, కంపు కొడుతుంది. మన పక్కన ఎవరైనా వచ్చి కూర్చోవాలన్న వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. దీనివల్ల ఏంటంటే అలాగే ఉండడం వల్ల, దేహాన్ని శుభ్రం చేసుకోకపోవడం వల్ల చర్మం పైన కొన్ని కొన్ని రకాల చర్మ రోగాలు కూడా మనకు వస్తాయి. దీనివల్ల ఇవి పోవాలంటే ఏం చేయాలంటే దేహ కాలుష్యము స్నానం చేసి ఉతికిన బట్టల్ని వేసుకొని అలా ఉన్నప్పుడైతే ఇతరులకు కూడా మన వల్ల అసౌకర్యం అనేది ఏం కలగదు. ఆధ్యాత్మిక ఎదగాలనుకునే వారికి కూడా ఈ దేహ కాలుష్యం లేకుండా చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే పతంజలి మహర్షి యమ నియమాలలో శౌచం అనే నియమాన్ని కూడా బోధించాడు. మనం ఆధ్యాత్మికంగా ఉంటున్నాం కాబట్టి రోజు స్నానం అనేది కంపల్సరీ చేయాలన్నమాట. అలా అంటే శుభ్రంగా ఉంచుకోవడం, తన శరీరాన్ని, వస్త్రాలని, ఇంటిని, పరిసరాలని అన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలనేది పతంజలి మహర్షి మనకు బోధించడం జరిగింది. మనో కాలుష్యం, అన్నింటికంటే హాని కలిగించేదే మనో కాలుష్యం. మనో కాలుష్యం వల్ల మానవులు బాగా దుఃఖంతో జీవిస్తారు, కష్టాల పాలవుతారు. మానవులు చేసే పనులకి ఏం కారణం? మనం ఏ పని చేయాలన్నా మనసే కదా, మనసే కారణం. మనసు మలినంగా ఉంటే అంటే చెడుగా ఉంటే చెడు పనులు చేస్తాము. మన ప్రవర్తన కూడా అలాగే చెడ్డగా ఉంటుంది. మ్, మనసు మలినం అవ్వడం వల్ల చెడు అలవాట్లు అంటే మద్యపానం, వ్యభిచారం, జూదం, మత్తు మందులు లాంటివి చేస్తారు. చెడు గుణం వల్ల కోరికలు, అసూయ, ద్వేషం, స్వార్థం లాంటివి కూడా ప్రదర్శిస్తారు. చెడు పనులు అంటే మోసగించడం, దొంగిలించడం, అపహరించడం, అధర్మంగా ప్రవర్తించడం లాంటివి కూడా చేస్తారనమాట.
తద్వారా వాటి ఫలితాలు అనుభవించి దుఃఖానికి లోనవుతారు. ఇదంతా చెడు మనసు వల్లే. మనో కాలుష్యం వల్ల బుద్ధి సరిగా పనిచేయదు, జ్ఞానము ఉండదు, ధర్మం తెలియదు. సృష్టి విరుద్ధంగా మనము జీవిస్తాం అన్నమాట. అప్పుడు ఏం చేస్తామంటే జీవితాన్ని మనము నరకప్రాయం చేసుకుంటాం. ఈ దుఃఖాన్ని అధిగమించాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా, సంతోషం పొందాలన్నా మనసుని శుద్ధి చేసుకోవాలి. మరి ఈ మనో కాలుష్యాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకుందాము. పుట్టినప్పుడు ఎవరి మనసు అయినా శుద్ధంగానే ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్ని మనం ఏం చేస్తామో దేవుడితో పోలుస్తాం కదా. పెరిగే కొద్దీ వారు తీసుకునే ఆహారం వల్ల, ముఖ్యంగా మృతాహారమైన మాంసాహారం, కోడిగుడ్ల వల్ల మనసు కలుషితమైపోతుంది. శాకాహారంలో కూడా తమోగుణ రజోగుణ ప్రధాన ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా మనసు అనేది మలినమైపోతుంది. దీంతో పాటు నిత్య జీవితంలో జరిగే వ్యవహారాల వల్ల మనం రోజంతా ఎలా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి కూడా మనసు అనేది కలుషితం అవుతుంది. అప్పుడే కదా మనకు ధ్యానం కుదరదని చెప్తుంటాము. అది అలా. అందువల్ల వారి ప్రవర్తన సరిగా లేక ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. తద్వారా వాళ్ళు ఎంతో నష్టపోతారనమాట. ఈ స్థితి నుంచి బయటపడాలంటే మనో కాలుష్యాన్ని తొలగించుకోవాలి. అంటే మనసుని శుద్ధి చేసుకునే మార్గము మన పత్రేజీ బోధించిన శ్వాస మీద ధ్యాస మార్గం మాత్రమే. ఎవరైతే సాత్వికమైన శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తారో వారి మనసుని శుద్ధి చేసుకోగలుగుతారు, మనో కాలుష్యాన్ని నివారించుకోగలుగుతారు, ఆనందంగా జీవించగలుగుతారు. ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంతటి అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్కి, జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లలిత మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. ఈరోజు అందరినీ మ్యూట్లో పెట్టాను అనుకుంటా. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా ఈ సబ్జెక్ట్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఎలా ఉందో కూడా ఒకసారి మాట్లాడండి మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకోండి. లక్ష్మీపతి సార్ అన్మ్యూట్ అయింది సార్ మీది. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. చాలా బాగా చెప్పారు. ఈ త్రివిధాలు కానీ అన్ని త్రివిధాల్లో కూడా సెకండ్ పార్ట్ లో అజ్మీలు కానీ అన్ని దేంట్లో వేసుకున్నా కూడా లాస్ట్ కు ఆధ్యాత్మికము ధ్యానం గురించి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఈ త్రివిధ అవస్థలు అయితే ఏమి, ఈ కర్మ మార్గాలు, ఈ మార్గాల గురించి అవన్నీ కూడా చాలా బాగున్నాయి మేడం. త్రివిధ ఆటంకాలు కానీ చాలా బాగుంది మేడం. కాలుష్యాలు అనేది చాలా ఉన్నాయి కదా, 3 కాకుండా చాలా ఉన్నాయి కదా. అవును సార్. ఆధ్యాత్మిక అవరోధాలు కూడా అవి కూడా చాలా, అంటే మనం వాటి వల్లే కదా వెనక్కి పోతాం. మళ్ళా ధ్యానంలోకి వచ్చి చాలా రోజుల తర్వాత కూడా. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మంచి విషయాలు అందరికీ ఉపయోగపడేవి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చాలా తక్కువ వివరించారు మేడం. దీంట్లో వచ్చేసి జఠరాగ్ని, కామాగ్ని, జ్ఞానాగ్ని, ఈ 3 అగ్నులతోనే మనిషి యొక్క జీవితం మొత్తం ముడిపడి ఉంది. చాలా చక్కగా వివరించారు మేడం. ఈ విధంగా పాపపుణ్యములు చేస్తూ 400 జన్మలు తీసుకుంటూ మనం చేసే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనం కర్మను అనుభవిస్తూనే ఉంటాం. ఇదంతా అయిన తర్వాత మాత్రమే మనం శాశ్వతమైన ఆనందం పొందడానికి మోక్షం అనేది మనకు లభిస్తుంది. ఈ పాపాల నుంచి బయటపడాలంటే ధ్యానం చేసి మనము జఠరాగ్ని, కామాగ్నిని అదుపులో ఉంచుకున్నప్పుడు మాత్రమే జ్ఞానం అనేది పొందగలుగుతాం. అట్లానే జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ గురించి చాలా చక్కగా వివరంగా చెప్పారు మేడం. జాగ్రత్త అవస్థలో ఎప్పుడు ఈ
ఇప్పుడు ఈ రూపంలో ఉంటాము, తర్వాత వేరే లోకం ఉన్నప్పుడు వేరే రూపంలో ఉంటాము అనేది మనం తెలుసుకోవాలి. మనం చూసే సినిమా చిన్న నాటకము, మనం జీవించే జీవితం అనేది పెద్ద నాటకం అని తెలుసుకున్నప్పుడే మనం ఈ జీవితంలో గురించి మనం ఎలా ఉండాలి అనేది తెలుసుకోగలుగుతాము. పాపాలు చేసిన వారు చేయవలసింది పశ్చాత్తాపం పడటం మాత్రమే. పాపాలు అంటే తోటి వారిని హింసించటము, పక్షుపక్షాదులు తినడము వలన పాపాలను మనము స్వీకరిస్తాము. ఇది నా వల్ల ఏ ప్రాణికి అపకారం చేయకుండా ఉండటమే పశ్చాత్తాపం పొందటం అనేది. ఆ పశ్చాత్తాపం టైంలో నేను ఇన్వాల్వ్ అయిపోయిన సార్. కంప్లీట్గా నాకు కన్నీళ్ళే వచ్చేస్తున్నాయి. అవును. తప్పులు చేయకుండా ఉండటము, హింస చేయకుండా ఉండటము, హంస పట్టుకోవటం అనేది మనం చేయాల్సింది. హంస అనేది అంటే మనం ధ్యానం చేయటం అనేది ప్రధానమైన మార్గం. కర్మ మార్గాలు వచ్చేసి మూడు రకాలు: కర్మ మార్గము, ఉపవాస మార్గము, సాధన మార్గము. ఈ కర్మ అనేది ప్రతి ఒక్కళ్ళు నిత్యము మనం ఆచరించేది. పూజలు చేయటము, స్నానాలు చేయటము, యజ్ఞయాగాదులు చేయటము, నిత్య జీవితంలో మనం చేసేటువంటి పనులు కర్మ మార్గము. ఉపాసన మార్గము, మనసుతో చేసేది ఉపాసన మార్గము. సాధన మార్గము, శరీరమును మనము ఉపయోగించడము ద్వారా ధ్యానము చేయటము, ఆత్మ మార్గము చేసే విధానాన్నే సాధన మార్గము అంటాము. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ధ్యానమే యోగ మార్గముగా గొప్పదైంది. కర్మ మార్గము, ఉపాస మార్గములో ఉండేవారు గురువుల యొక్క అనుగ్రహము కోసం చూస్తూ ఉంటారు. ధ్యాన సాధనలో తాను గురించి తాను తెలుసుకుంటూ ఉంటారు. ధ్యానం చేస్తూ దైవత్వను పెంచుకుంటూ తానే దైవంగా మారిపోతాడు. సామాన్య గురువు యోగ మార్గము బోధిస్తాడు. బ్లాక్స్, ఈ బ్లాక్స్ అనేవి శారీరకంగా, మానసికంగా అనేకంగా ఉంటాయి కాబట్టి ఈ బ్లాక్స్ తొలగించుకోవడానికి గత జన్మలో హింస చేసినా కానీ, స్త్రీలను వేధించినా కానీ, ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బుల వలన కానీ అనేక బాధలు పడుతూ రోగాలను తీసుకొని ఇప్పుడు అప్పుల బాధలతోనూ కుటుంబంలో ప్రపంచ జీవితంలో ఇరుక్కుపోయి అనేక బాధలను పడుతూ ఉంటాము. ధ్యానము చేయటం వలన ఈ కర్మలో ఒక్కొక్కటి దగ్ధం చేసుకుంటూ ఆరోగ్యవంతంగాను ఆనందంగాను జీవిస్తాము. తమో రజోగుణాలు వలన కష్టాలు వస్తాయి. వీటిని అదుపులో ఉంచుకుంటూ జ్ఞానము పొందుతాము. ఈ జ్ఞానము ధ్యానం చేయడం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే మనకి ఇది పొందగలుగుతాము. అపోహలు, తాను ఆత్మ అయ్యి శరీరమును అపోహము, నేను సంపాదించుకున్నాను అన్నీ నావే అనేది అపోహ, మాంసం తింటేనే బలం వస్తుంది అనేది అపోహ, ఆ, దేవుడు గుడిలో మాత్రమే ఉన్నాడు అనేది అపోహ. ఈ విధంగా అపోహలు అనేక రకాలుగా పడుతూ ఇక్కడే ఉండిపోతున్నాము. ఈ అపోహల నుంచి మనం బయటకు వచ్చినాడనే మనమేమిటో మన యొక్క గురించి తెలుసుకోగలుగుతాం. సద్గురువుల ద్వారా జ్ఞానం తెలుసుకొని మన యొక్క బ్లాక్స్ ను పోగొట్టుకోవచ్చు. ధ్యానం ద్వారానే ఈ జ్ఞానం పొందుతాం. అన్నిటికీ మూల కారణం ఏంటంటే మనకి ధ్యాన ద్వారానే ఒక్కొక్క కర్మను మనం దగ్ధం చేసుకోగలుగుతాం. కాలుష్యాలు, భూ కాలుష్యము, చెత్త చెదారం, వ్యర్థ పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయటం వలన భూ కాలుష్యం ఏర్పడుతుంది. జల కాలుష్యము, పరిసరాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు నీటిలో కలపటం వలన జల కాలుష్యం ఏర్పడుతుంది. వాయు కాలుష్యము, చెట్లను నరికివేయటము, కార్బన్ డైఆక్సైడ్ వదిలేటువంటి యంత్రాలను ఎక్కువ ఉపయోగించడం వలన మనకి వాయు కాలుష్యం ఏర్పడుతుంది. వీటన్నిటిని స్వయంగా మనం మానవుల ద్వారానే ఎక్కువగా జరుగుతుంది. జంతువుల వలన కానీ వేరే వాటి వలన అతి తక్కువగా జరుగుతుంది. వాటికి ప్రకృతిలోనే ఆటోమేటిక్ గా సొల్యూషన్ జరుగుతుంది. కానీ మనం చేసేదానికి మనమే కారకులం అవుతున్నాం కాబట్టి ముందు మానవులు మన యొక్క ప్రవర్తన విధానాన్ని, పద్ధతులు మార్చుకుంటూ మన జీవన శైలిలో ధ్యాన మార్గంలో వెళ్తూ ఇంకో 10 మందికి ధ్యానం నేర్పడం వలన, వాళ్ళు నేర్చుకోవడం వలన వాళ్ళ జ్ఞానం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి. మళ్ళొకసారి మొత్తం మొత్తం మళ్ళొకసారి రీక్యాప్ చేసారు సార్. నేను చెప్పింది మొత్తం కూడా కంప్లీట్గా మళ్ళొకసారి వీళ్ళందరూ గుర్తు చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. బాలకృష్ణ సార్ మీరు మ్యూట్ చేసుకున్నారు అనుకుంటా. నమస్తే మేడం. నమస్తే సార్, మాట్లాడండి సార్. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు మేడం. చాలా థ్యాంక్ బాగా యూ సార్, చెప్పారు మేడం. ధన్యవాదాలు. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
లలిత మేడం. లలిత చాలా మేడం. చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలు. ఎంత బాగా చెప్పారో అసలు. సీనియర్ మాస్టర్ ఎలా చెప్తారో అలా చెప్పారు. ఆ బుక్ ఏమంటాము, ఆ, చూసి చెప్పడము అనేది కాదు అక్కడ. ఆ, మొత్తం మీరు దాన్ని అనలైజ్ చేసేసుకొని చెప్పడం జరిగింది ఇక్కడ. చాలా బాగా హార్డ్ వర్క్ చేశారండి. చాలా మంచిగా చెప్పారు. ముందుది కూడా నేను విన్నాను. ఎక్కడ తడబాటు కానీ ఏం లేదు. మాస్టర్స్ వచ్చి క్లాసులో మామూలుగా ఎలా చెప్తారో అలా అయిపోయారండి. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ప్రతి పాయింట్ పాయింట్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏవైతే అగ్నిలో దగ్ధం అవ్వాలో అంటే కామము మనకు అనేది, అలాగే జఠరాగ్ని, ఇవి రెండు కూడా మళ్ళీ ఈ ధ్యానం అనే అగ్నంలో, జ్ఞానము అనే అగ్నిలో ఎలా దగ్ధం అవ్వాలి అనే దాన్ని చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే, ప్రతి పాయింట్ కూడా ఊరికే చదువుతా పోవడము అనేది వేరే, చదివి అర్థం చేసుకొని తిరిగి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడము వేరే. చాలా బాగా చెప్పారు ప్రతి పాయింట్. ఆ ఉన్న అసలు ఈ బుక్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు వీలైతే ఈ బుక్ కొనండి మాస్టర్స్, తెప్పించుకోండి. ఎక్సలెంట్ గా ఉంది బుక్. మేడం గారు పేరు చెప్తే సార్ ఏంటమ్మా ఇది నేను వినలేదే అన్నారు అనమాట. ఏమో సార్ నేను కూడా వినలేదు, త్రివిధాలనే చెప్పారు మేడం గారు అన్నాను. అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను మొన్న విన్నాను ఈ క్లాసు మీది, ప్లస్ ఈరోజు అందుకే ఆన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వినాలి, మళ్ళీ మళ్ళీ మర్చిపోతాం. చాలా అవును. అద్భుతంగా, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీ అందరి ప్రోత్సాహం, మన మహోతర్ బాబా ప్రోత్సాహం కూడా ఉంది మేడం. అంటే మహోతర్ బాబాది కూడా ఆశీస్సులు ఉన్నాయి. నేను బాబాకే చెప్పుకొని కూర్చున్నాను ధ్యానంలో. ఈరోజు బాబా కూడా ఉన్నారు మనతో పాటు. ఈ రూపంలో బయటకు వస్తుంది ఆ సాధన. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అదంతా కూడా ఈ రూపంలో వస్తుందండి. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు.